సర్వోపచార పూజాం సమర్పయామి. స్వామి, నా కోరిక నెరవేర్చు. ఓం విభూతే నమః, ఓం సరభ్యే నమః, ఓం పరమాత్మకాయే నమః, ఓం వాచే నమః. సర్వోపచార పూజాం సమర్పయామి. ఏకథా బ్రహ్మణ ఉపహరతి, ఏకథైవ యజమాన ఆయస్తేజో దదాతి. ఇదిగో నా చీటి మీద పువ్వు రాలింది. నా ప్రార్థన కూడా విన్నాడు. నా రాముకి మాటలు రావాలి. నేను రాముకి తల్లిని కావాలి. చీటీలు తారుమారైనాయి. అవును, నీ చీటీ నాకొచ్చింది సీత. సీత, చూడండి, దేవుడే మీ చేత నన్ను సీత అని పిలిపించాడు. నా ప్రార్థన మన్నించాడు. వద్దు లక్ష్మి, తొందరపడా నిర్ణయానికి రావద్దు. ఏమరిపాట్లో అలా పిలిచాను, నన్ను క్షమించు. స్వామి సన్నిధిలో ఏమరపాటుకు సాధ్యమా? కాదు, మీరు నన్ను సీత అని పిలవడమే స్వామికి ఇష్టం. లేదు లక్ష్మి, నా జీవితంలో ఒకే ఒక సీతకు స్థానం ఉంది. ఏనాడు ఆమె వెళ్ళిపోయింది. ఏమిటి రాము? రాము, 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 ఇవన్నీ మీ అమ్మవా? నాన్న అమ్మ కోసం తెచ్చాడు, కానీ నాన్న వచ్చేసరికి అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. రాము, నేను కూడా మీ అమ్మనే కదా. రాము, బాగుందా? పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలుకలు రెండు. పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు. పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. పచ్చని చెట్టు ఒకటి,
వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. చల్లని పలుకుల తల్లి చక్కని నవ్వుల తండ్రి కమ్మని నోముల పంట నీవే సుమా. చల్లని పలుకుల తల్లి చక్కని నవ్వుల తండ్రి కమ్మని నోముల పంట నీవే సుమా. ఇద్దరి బుగ్గల మీద ముద్దుల మూటలు కడితే ఇంపుగా నిదురా పోవాలి జో జో జో. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. వలపుల చిలక దిగో పలకని చిలక ఇదిగో చిలక రాజు మదిలో సుఖమేది. వలపుల చిలక దిగో పలకని చిలక ఇదిగో చిలక రాజు మదిలో సుఖమేది. దేవత వంటిది తల్లి ఇచ్చిన పెన్నిధి నీవే జీవించాలి నీకైనా తండ్రి జీవించాలి నీకైనా తండ్రి. పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిలకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. పాటలు పాడి జో కొట్టాలి జో జో జో. ఇంతకి పిల్లవారు బాబు తెలియనట్టు రాయ్ మా మేనత్త కూతురు లక్ష్మి లేదు లక్ష్మి. లచ్చమ్మ గారా? ఏ ఏ ఏమా బాబు ఆవిడ కళ్ళని ఆ రాజా మీద ఉన్నాయి. రాయ్ ఓయ్, ఆయన నాకే చూడండి. రాయ్ చెప్పేది పూర్తిగా చెప్పిస్తాం. ఏమీ లేదు బాబు, ఆ రాజాగారు లేడు, వాడు రాత్రిపూట పాటలు పాడుతూ ఉంటాడు. వాడితో పాటు ఆ లచ్చమ్మ కూడా పాడుతూ ఉంటారు. అంతేకాదు ఆ ఇద్దరు గుడికి కూడా పోతూ ఉంటారు. ఓహో అందాక వచ్చింది వ్యవహారం. అంతేనా? లక్ష్మి అన్నం కూడా తినిపిస్తుంటాను. తలంటి స్నానం కూడా చేయిస్తుంది. అలాంటి స్నానం చేయిస్తుందా? ఒళ్ళు తుడిచి బట్టలు కూడా వేస్తుంది. ఒళ్ళో కూర్చోబెట్టుకొని తల కూడా దువ్వుతుంది. అయ్యా దీని ఆగడం మితి పెరిగిపోతుంది. దీనికి తగిన బుద్ధి చెప్పాలి. ఏ ఇందులో తప్పే ఉంది నాయనా? తప్పున రా కుర్రా. పెళ్లి గాని పిల్ల పరాయి మొగోడు రాజాతో స్నానాలు తలంటున్నా. ఆగండి, రాజాతో తలంటూ స్నానాలని ఏ చవట చెప్పాడు? ఇప్పుడు ఈ చవటే కాదు రా చెప్పాడు. నేను చెప్పింది రాజా సంగతి కాదు నాయనా, మరి అతని కొడుకు పసివాడు రాము సంగతి. రేయ్ ఆ ఏడుపు మొదట ఏడవుతారా? అయ్యో రామా, మొదటి నుంచి నేను ఏడి చచ్చేది అదే. సరిగా నన్ను ఏడవనిస్తేనా మీరిద్దరు? మరి వీడేదో ఆటలు పాటలు అంటున్నాడు. అయ్యా నువ్వేం భయపడక, వాళ్ళంతా నేదేలుస్తాను. ఏమిరా నువ్వు తేల్చేది? అసలు నీలోనే దమ్ముంటే వాడు ఇలాగా ఆటలాడతాడట్రా. రేయ్ నా చిన్నతనంలో నేను మీసాలు దువ్వి జుబ్బా వేసుకుని సెంటు రాసి పువ్వులు కట్టుకుని వీధముడు వెళుతుంటే అమ్మలకలందరూ అని గిలిగింతలు పెట్టేవారా. తలుచుకుంటే నాకు ఒళ్ళు జలదృష్టి. రేయ్ నా కడుపులో చెడబుట్టారా మీరు. అయ్యో ఇక చూసుకో నా తడాక. పులి కడుపున పిల్లులు పడతాయా? లా 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 లా.
లా 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 లా. చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనే 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 సిగ్గాయనే. చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా. చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా. చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా. చిత్రరేఖ చెప్పుటకు సిగ్గాయనా సిగ్గాయనా. ఎవరు వాళ్ళు? నువ్వా? ఎవరని అడిగితే మాట్లాడవే? నోరు లేదు? నోరు లేనిది నాకు కాదు, నువ్వు పాలు పెరుగు పోసి పోషిస్తున్నావే ఊరు పేరు లేని వాడి సుపుత్రుడు, వాడికి లేదు నోరు. బావా ముందు బయటికి పో. ఏమిటి, నేను బయటికి పోవాలా? ఆ దారిని పోయే దానయ్యగాడు, కేరా అడ్రస్ లేని భడవ రాస్కోల్, వాణ్ణి ఇంట్లో పెట్టుకొని నువ్వు కులుకుతూ మేనమామ కొడుకుని కాబోయే ఈ ఇంటి అల్లుణ్ణి నన్ను బయటికి వెళ్ళమంటున్నావా? ముందు మర్యాదగా బయటికి వెళ్తావా లేక ఏ గెంటిస్తావా? రమ్మని వాడెవడో గెంటే మనగాడు, నేను చూస్తాను. ఊరందరినీ పిలువు, వచ్చి చూస్తారు. అప్పుడు తెలుస్తుంది ఈ సిపాయి సింగన్న కూతురు బండారం. పిచ్చి పిచ్చిగా ఏమిటి వాగుడు? నీకు పిచ్చివాగుడులాగానే ఉంటుంది. అమ్మ తల్లి అంటే అంకెకి వస్తుందా? పట్టుకొని మొగదాడు వేస్తే గాని. లక్ష్మి లక్ష్మి మా మాట విను. లక్ష్మి 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 లక్ష్మి. జాగ్రత్త, నన్ను ఎవరనుకుంటున్నావు? సిపాయి సింగన్న కూతుర్ని. లక్ష్మి ఇంకెక్కడ వదులు. ఒంటరిగా ఉన్న ఆడపిల్ల మీద నాని ప్రతాపం సిగ్గులేదు. నువ్వున్నావుగా తోడు పెద్ద మగాడివి, అందుకే వచ్చా. ఏం లక్ష్మి, ఖాళీ తుపాకీతోనే ఆడలు కొట్టావే? లక్ష్మి, ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చింది? ఈయనే మా నాన్నగారు. అలాగా? ఏ వారు మీకు తెలుసా? ఒకవేళ యుద్ధరంగంలో కలుసుకున్నారా? అవును లక్ష్మి, యుద్ధరంగంలోనే కలుసుకున్నాను. ఒకే ఒక్కసారి కలుసుకున్నాను. అది మరపురాని సంఘటన. ఆయన ఆఖరి కడియల్లో దాహం కోసం పరితపిస్తున్న సమయంలో కలుసుకున్నాను. ఈ చేతుల మీదుగానే ఆయనకు మంచినీళ్ళు ఇచ్చాను. మా నాన్న ఆఖరి క్షణాల్లో మీరు వారి దగ్గరే ఉన్నారా? ఆయనకి దాహం తీర్చారా? కడసారిగా మా నాన్న ఇంకా ఏం చెప్పారు? ఆయన అన్న మాటలు ఇంకా నా చెవుల్లో గింగురుమంటున్నాయి లక్ష్మి.
కన్న కొడుకు చేతుల్లో కన్ను మూసిన తండ్రి అదృష్టవంతుడు. నాకు కొడుకులు లేరు. ఒకే ఒక కూతురుంది. దానికి ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా ఏం చెప్పారు? యుద్ధరంగంలో చనిపోయేవాడు అల్లుళ్ళు కొడుకులు దగ్గరుండాలని ఆశించటం అడియాస కాదా? కానీ సాటి వీరుడి చేతుల్లో ప్రాణాలు విడుస్తున్నాను, అదే నాకు తృప్తి అని కన్ను మూశారు. ఈనాడు నాకు ఈ సంగతి తెలియనే లేదే. ఇవాళేగా నేను ఇంట్లో కూర్చుంది, ఇప్పుడేగా నేను ఈ ఫోటో చూసింది. వస్తాను. నాన్న, నీ ఆఖరి గడియల్లో దేవుడు రాజా నీ దగ్గరికి ఎందుకు పంపాలి? అతను స్పృహ తప్పి పడున్నప్పుడు ఆ దారిని నేనెందుకు రావాలి? అతని కోసం నా మనసు ఎందుకు ఇంత తహతహలాడాలి? నేను ఎన్నో దెబ్బలు చూశాను గాని తాళం తప్పకుండా ఇలా కొట్టిన దెబ్బలు ఎక్కడా చూడలేదు. కొట్టిన తోట కొట్టకుండా ముచ్చటగా ముగ్గులు పెట్టేట్టు కొట్టాడు. అన్నయ్య, వాడు నిన్ను గుడ్డిని బాధిట్టు బాతుంటే చూస్తూ ఊరుకున్నావా? నువ్వు మొగపట్టక పుట్టలేదురా. ఆ మాటే లక్ష్య అన్నయ్య మోహన్ అడిగింది నాన్న. అడక్కేం చెప్తుందిరా? ఈనాడు పనికిమాల సన్నాసిని ఏ ఆడది పెళ్లి చేసుకుంటుందని. నాయనా అమ్మ, భూగోళం వరల్డ్ మ్యాప్ ఇండియా ఇండియా ఆంధ్రప్రదేశ్ ఉందా? మనూరు కూడా ఉంది. అవునవును ఉండదు. మరి దేశభక్తుడు ఇండియా మీద వేయకుండా విడిచిపెడతాడా? అది సరే, మొదటి దెబ్బ తినకైనా తుర్రుమని ఇంటికి పారిపోయి చక్క వచ్చేయద్దు. ఈ సంగతి ఒకటి చెప్పాలని నీకు. వాళ్ళు పుట్టిన దెబ్బలన్నీ తిని అరాయించుకోవడానికి ఇంటికి చక్క వచ్చావా? సిగ్గు లేదు. అయ్యా, నన్ను రెచ్చగొట్టకు. వాడు సరిగ్గా నా చేతికి దొరుకుంటే వీడికి సన్నాసి. నాయనా, నీకే ఇంట్లో కూర్చొని ఎన్నో కబుర్లు చెప్తావు. పాపం కన్నులు తింది అన్నయ్య, పైగా ఆడపిల్ల ముందు. రే, నా పరువు తీయకురా. పరువా? మనక? అయినా అయినా అది మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతుందా? రామ, నీకు మంచి కథ చెప్పనా? అనగనగనగా ఒక ఊళ్ళో ఒక రాజకుమారుడు ఉన్నాడట. ఆ ఊళ్ళోనే ఇంకో అందమైన అమ్మాయి ఉంది. ఒక రోజున ఓ పెద్ద రాక్షసుడు ఆ అమ్మాయిని ఎత్తుకుపోవాలని వచ్చాడు. అప్పుడేమో ఆ రాజకుమారుడు వచ్చి ఆ రాక్షసుని బాగా తన్ని ఆ అమ్మాయిని రక్షించాడు. ఆ అమ్మాయికి ఆ రాజకుమారుడు అంటే ఎంతో ఇష్టం. ఆ రాజకుమారుడికి కూడా ఆ అమ్మాయి అంటే ఇష్టమే, కానీ బయటికి చెప్పుకోలేడు. పాపం సిగ్గు. రాము, మీ నాన్నకు కథ నచ్చినట్లేదు. మరి నీకైనా నచ్చిందా? రాము, నీకు మూగ సైగల బాధ ఎల్లకాలం ఉండబోదు. దేవుడు ఎప్పటికైనా మళ్ళీ నీకు మాట వచ్చేట్లు చేస్తాడు. నువ్వు నోరారా పలికే ముద్దు ముద్దు మాటలు నేను చెవులారా వినే మంచి రోజు తప్పకుండా వస్తుంది.
రాము రాము ఆగు, ఆ పక్కకు పోవద్దు. ఆ అడవిలో ఒక పిచ్చోడు ఉన్నాడు. పిల్లలు చూస్తే ఎత్తుకుపోతాడు. వెళ్ళొద్దు బాబు, జాగ్రత్త. బాలక, ఎవడివివు? మది అంతఃపురమనకేలా వచ్చితివి? ఈ సుందర వికృత రూపము చూచిన నీకు భయమగుతున్నదా? నేనొక భగ్న హృదయుండ, బ్రహ్మాండమైన కవీశ్వరుండ. ఈ లోకమునకు భయపడి పారిపోయి వచ్చి ఇచ్చట తలదాచుకుంటా. కానీ ఈ లోకమే నన్ను చూచి భయపడి పారిపోవచ్చున్నది. ఎంత చిత్రమైన లోకమిది! నన్ను చూచి నిర్భయముగా నిలిచిన వీరుడవు నీ ఒక్కడవే. పేరేమి నాయన? ఓహో, నోరు లేదా? అదృష్టవంతుడవు. అబద్ధమాడుటకు అవకాశమే లేదు. నోరున్న అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యమునకై మౌనవ్రతము పూనెదరు. నీకా శాశ్వత మౌనవ్రతము భగవంతుడే ప్రసాదించినాడు. నోరు లేకున్ననేమి, నిండు మనసున్నది, అంతే చాలు. ఓహో, కాలభైరవుడా! మానవుని కన్నా చాలా విశ్వాసం గలవాడు. నీ మిత్రుడా? మిత్రోత్తమా, ఈ కీకరారణ్యము మదీయ సామ్రాజ్యం. ఒక్కసారి కలయి చూచి వత్తమా? స్వాగతం మిత్రోత్తమా, సుస్వాగతము. ఇది ఏ మదీయ హంసతూలికా తల్పం. అప్పుడప్పుడు మేము సుఖనిద్రలో సుందర స్వప్నములు గాంచున్నది చోటనే. ఎటులున్నది? బాగున్నదా? ఈమె మా ఏకైక పుత్రిక రాజ్యలక్ష్మి. పక్కనున్నవాడు ఆమెను మోసగించినవాడు. ఈమె ఇప్పుడు ఎక్కడున్నదని అడుగుచుంటివా? వెళ్ళిపోయినది. ఆమె కడుపున ఒక మనుమడు ఉద్భవించవలే, వానికి భారత భాగవత రామాయణములు బోధించవలనని ఎన్నో కలలు గంటి. కాని ఒక దుర్మార్గుడు నా ఇంట్లోనే ఉండి నా బిడ్డను మోసగించి మాయమైనాడు. నా బిడ్డ గర్భవతి బావిలో దూకి ప్రాణములు విడిచినది. అందుకే పాడుపడిన ప్రతి బావి నాకు పవిత్ర దేవాలయమైంది. నేను పిచ్చివాడనా? ఏ గుడిలోని రాతిలో దేవుడున్నాడని భక్తులు పూజింతురే, వారు పిచ్చివారు కాదా? రాజ్యం నువ్వు నాకు మనవడనివ్వకపోతేనే నాకు మంచి మనవడు దొరికాడు. బాలక, నేను నీకు తాతను కదా. 30 ఏళ్లగా ఏకధారగా కారుతున్నది ఈ కన్నీరు. ఒక్కడు నువ్వు అయ్యో పాపమని లేదు, ఓదార్చను లేదు. ఈనాటికి నీ ఒక్కడవే నాయన కన్నీరు తుడిచిన కారుణ్యమూర్తివి. ఇందుకు ప్రతిఫలముగా నీకు నేనేమి పోగలను? నా వద్ద ఏమీ నువ్వు లేదే. ఇదిగో పచ్చి మామిడికాయ అయిననేమి, గంగగోవు పాలు గరిటెడైనను చాలు, కడివిడైనను నేల కరము పాలు. బాలక, నీవు నన్ను చూసినట్లుగా ఊరిలో ఎవరికీ తెలియకూడదు సుమా. అందరూ నిన్ను తిట్టగలరు. మరల రేపురా, మంచి పట్టు తేనె తీసి పెట్టగలను.
నాకు ఉయ్యాలంటే భయం. నువ్వు కూర్చోమని కూర్చొని ఊగుతున్నాను. అబ్బబ్బబ్బబ్బా. ఈ పిల్లతోటి మా చచ్చిపోతున్నాను బాబు నేను. ఏ కదా ఏం చెప్పమంటారు? సీతమ్మ వారి వేషం మీదకి మంచి పెద్ద కిరీటం లేదని ఒకటే గొడవ. అలాగా చెప్పలేదు మరి కొట్టుకోలే. అందుకనే మీరు మన చీర కొనమని ఇచ్చారు చూసారా, అవును. ఆ డబ్బు కూడా అలాగే ఉంచేశారు. అలా ఉంచవా? అయితే ఇవ్వడం కూడా ఇస్తాను. ఇవ్వండి. ఢిల్లీ సుల్తాన్ పట్టుకపోతాన్. నేనెవరో తెలుసా? సర్దార్ పాపన్న. సర్దార్ పాపన్న పేరు చెప్పితే పెద్దవాళ్లే పాలు తాగుతారు. పెద్ద పెద్ద గజ దొంగలు గులాం. అడ్డబ్బివు కాల్చేస్తా. ఇంకా ఆ కాసుల పేరు ఎక్కడిది? ఇది నాది, నేను చేయించుకున్నాను. మా పెద్దోడు ఇచ్చాడు. అది నాకేమో. ఇదిగోండి సార్. అడ్డు పెట్టుకో. ముసలి, నీ వయస్సు ఎంత? 60. దాంది 40. చిన్నది 20. నీకు దానికి ఈడా తోడా కాదు. ఇలాంటి తప్పుడు పనులు చేశావంటే నీ బుర్ర గొరికి సున్నం పుట్టి పెడతా. పెట్టు. నీ సమాచారం ఏమిటి? ఏం లేదు బాబు, పట్టకూటి కోసం పరుగులు వచ్చాం. వీళ్ళే మా వెంట పడుతుంటే తప్పించుకోలేక మోసం చేసి డబ్బు గుంజుతున్నాం బాబు. అంతకన్నా మేమేం తప్పుడు పనులు చేయలేదు. నీకు 3 రోజులు గడిపిస్తున్నాను. ఈ ఊరు ఖాళీ చేసి పోవాలి, లేకపోతే ఓరి వాణి నీ సొత్త, ఓరి వాణి నీ సొత్త, నా సొత్త నీ అబ్బ సొత్త, కందువే నా సత్తా, మరి కనపడదు నీ పత్త. ఓరి వాణి నీ సొత్త. అరే ఏంటన్నా, అరే ఏంటన్నది? ఆహా, ఇడ్లీ పెసరట్ అల్ల పచ్చడి. నేనంటే ఎంత ప్రేమ నాయనా నీకు. పళ్ళు దుంపలు ఆకులు అలవులు తినే ఈ ముసలాడికి ఇది పెద్ద విందు నాయనా. ఇది కన్నీళ్లు కాదు నాయనా, ఆనంద బాష్ప. భగవంతుడికి 10,000 చేతులు ఉంటాయంటారు, కానీ ఒక్క చెయ్యి కూడా నాకింత ముద్ద పెట్టలేదు. ఈనాడు ఈ పసి చేతులు నాకు తినిపించి ఆకలి తీర్చాయి నాయన. నువ్వు మనిషి కాదు, భగవంతుడు నాయన, భగవంతుడు. ఏం గంగన్న కబురు చేశావు? ఏమి లేదు, ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, ఇంతలోనే నువ్వు వచ్చేసావు. నీకు 100 ఏళ్ళ ఆయుష్. నీతో ఒక ముఖ్యమైన విషయం. అంత ముఖ్యమైన విషయమా? పరగడుపునే ఉంటాయా? ముందు తిండి, ఆ తర్వాత ఏదైనా. పరగడుపా 11 ఇచ్చాను. అయ్యో, వీడికి మన అందరి తిండి పెట్టినా చాలుతూ మిలిటరీ హోటల్ తీసుకోపోతాం. ఆ హోటలే తింటాడు రా అసలే పులి. బెబ్బులి. కంగారు కావుడు, కంగారు గుండుతాడా. ఏమిటో రాము, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? ఏమో నాకు తెలీదు.
ఏమైందమ్మా? అర్థం కావట్లేదురా, సరిగ్గా చెప్పు. మన ఇల్లు తగలబెట్టి అమ్మను చంపిన దొంగ గుర్రం మీద పోతున్నాడు. గుర్రం మీద పోతున్నాడా? వాడు పెద్ద గజ దొంగ, రౌడీ. వాడు ఎప్పుడొచ్చినా గంగన్న మామ ఇంటికే వెళ్తాడు. నా సీతను తప్పిన హంతకుడు, నా బిడ్డను మూకవాడి చేసిన పాపి. ఆగండి, వెళ్ళొద్దు. వాడు ఒట్టి దుర్మార్గుడు. వాడి దగ్గర కత్తులు తుపాకులు ఉంటాయి. నా మాట వినండి. వాడు వెళ్ళొద్దు. ఏమండి? ఆగండి. 6 ప్లేట్ల కోడి పిల్లలు ఎముక మిగలకుండా తినేసి ఘనమైన విషయం. కడుపు నిండిపోయింది. ఇప్పుడు చెప్పు సంగతి. నువ్వు చెప్పింది ఆ చంద్రాపురం వాడేగా? వాడే వాడే. ఒకసారి వాళ్ళ ఊరే తగలబెట్టించాను. తగలబెట్టావు గాని పిల్లి పులి 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 వాడిని సఫా చేశాను ఎలాగైనా సరే. ఇందులో నా పేరు పైకి రావు. శీలాబోతులుగా దుకాణంలో పెట్టాడు. మన అవసరం ఏం చేస్తావు? మనం పోదాం. అయ్యా అయ్యో అయ్యా, అదిగో జాగ్రత్త గారు వస్తున్నాడు. నేను చెప్పినవాడు వాడే. సర్కస్, పులాట, ఫ్రీ షో, నో టికెట్. ఏం చేద్దాం? కాలి బుద్ధి తనడానికి వచ్చేవాడు తన్నులు తింటున్నాడు. తిను వంచేయి.
దుర్మార్గుడా, నా ఇల్లు తగలబెట్టింది నువ్వే కదూ, నా భార్యను చంపింది నువ్వే కదూ, నా రాముని నోరు లేని వాడిని చేసింది నువ్వే కదూ. తావు, తావు. అయ్యో కట్టాడు వద్దు రాజా 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 ఉన్నట్ట పులి మళ్ళీ ఈ ఊరి పొలిమేరలో అడుగు పెడితే చెప్పండి, తమ్మి పాటేస్తా. రాజా రాజా, ఈ దాసుడి పేరు వెంకన్న, నీ ఎక్స్పర్ట్ మనిషిని. ఆ రోజు కర్రతో నీ తల మీద కొట్టాడే ఆ దౌర్భాగ్యుడు, ఆ నీచుడు, ఆ రోగు మా అన్న. అయినా నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఆ పురిగారి భర్తం బట్టి ఈ ఊరి వాళ్ళందరినీ రక్షించినందుకు. రాజా, మద్రాసులో నా శిష్యుడు ఒక డాక్టర్ ఉన్నానని చెప్పానే, అతని దగ్గర నుంచి లెటర్ వచ్చింది. ఓ అలాగా, అయితే రేపే మద్రాసు పెడతా. మీ మేలు ఈ జన్మలో మరవలేను డాక్టర్. ఇది కూడా ఒక పెద్ద మేలేనా? దేవుడి దయ వల్ల రాముకు మళ్ళీ తిరిగి మాటలు వచ్చి నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలని నా కోరిక. రాము గురించి వివరాలని ఈ ఉత్తరంలో రాశాను. అడ్రస్ కవర్ మీదే ఉంది. నువ్వు తప్పనిసరిగా వెళ్ళి కలు. అలాగే వస్తా. రే పులి, ఈ వాళ్ళతో నీకు నాకు రుణం తీరిపోయింది. అవును, ఈ మధ్య సర్దార్ పాపన్న అని ఒక బందిపుడు దొంగొచ్చాడు. నీకు ఇచ్చి డబ్బు ఆడికిచ్చి వాడిని దగ్గర ఉంటాను. మంచం ఖాళీ చేయి. ఇదిగో. నేనే నానా సర్దారు పాపనను. నువ్విచ్చిన డబ్బు కాసుల పేరు అనాథ శరణాలయానికి విరాళంగా ఇచ్చేశాను. మన డబ్బులు తీసుకెళ్ళి శరణాలయానికి విరాళంగా ఇచ్చావా? అరే చూడు, పులి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం పోలీసులు ఊరంతా గాలిస్తున్నారు. ఉండు నాన్న, వెళ్ళి పోలీసులు తీసుకొస్తా. మమ్మల్ని పోలీసులు చెప్తావా? నా కడుపున ఎట్టా పుట్టేవరా? నీ కడుపున పుట్టలేదు నాన్న, అమ్మ కడుపున పుట్టాను. నోరు ముదురు పోరా. ఉండు నాయన, ముందు వీడి సంగతి తెలుద్దాం. బజార్లో అన్ని తన్నులు తిన్నావు, 6 ప్లేట్ల కోడి పలావు తిన్నావు, ఇంకా అరగరా? అరు అరు అరే పలాస్త్రి, మొహానికి ఎంత అందం వచ్చిందో రజ్జక్కళ్ళే. నన్ను అవమానిస్తారా? చూసావా? ఆయన చూసిందేమిటి? నీ ప్రతాపం ఊళ్ళో అంతా చూస్తే. బాబాయ్, రాజా నిన్ను నడి బజార్లో ఉతికి జాడిస్తే మా నాయన తెచ్చి ఎండబెట్టి ఇస్త్రీ చేస్తున్నాడు. పెద్ద కబుర్లు చెప్తున్నాడు. నాయనా, మకం మన ఇంటి నుంచి తోట బంగ్లాకు మార్చారు. మళ్ళీ ఏమైనా కొత్త ప్లాన్ వేశారా? సరే రే, నువ్వు ఎందుకు చెడిపి వెడుపు? అవునవును, దుష్టులకు దూరంగా ఉండవన్ను. సరే, కష్టపడి చెమటొచ్చి కడుపు నింపుకుంటాను. వస్తాను, ఏమంటావు? వెళ్ళు. రేయ్, నువ్వు తింటూనే ఉండు, అరుస్తూనే ఉండు, పోట్లాడద్దు. ఎందుకు అలా అరుస్తావు? మళ్ళీ ఆకలేస్తుంది. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావో చెప్పవా? రాజాగాడి నెత్తురు కళ్ళ చూస్తాను. చూడు, వాడి పేగులాగి మెల్ల వేసుకుంటాను. వేసుకో. రాజా, నీకు మంచి ఛాన్స్. ఆ రాజాగాడి మీద పగ తీర్చుకోవడానికి భలే ఛాన్స్. వాడు పక్కూరికెళ్ళి ఒంటరిగా తిరిగి వస్తున్నాడు. దొరికావరా రాజా, ఇవాళతో నీ పని తప్ప.
కాల్ చేస్తాను. పులి నువ్వు ఇక్కడున్నావా? నీ కోసం ఊళ్ళన్నీ వెతుకుతున్నావు. ఇదిగో డాక్టర్ గారు ఉత్తరం ఇచ్చారు. రేపే మనం మద్రాసు ప్రయాణం. రాము నువ్వు చాలా ధైర్యశాలి. ఏది తుపాకీలా ఇవ్వమ్మా. రండి స్టేషన్కి వెళదాం. రానాయన. రేపే నా మద్రాసు ప్రయాణం. అవును లక్ష్మి, తెల్లవారికి ముందే బయలుదేరి వెళ్ళిపోవాలనుకుంటున్నా. అంటే నాతో చెప్పకుండానే వెళ్ళిపోదాం అనుకున్నారా? అది కాదు లక్ష్మి, రాము నిన్ను చూస్తే ఒక పట్టాన విడిచిపెట్టాడు. నిన్ను విడిచి వెళ్ళటం అంటే వాడెంతో బాధపడతాడు. బాధ రాముకు మాత్రమేనా? నీకు కూడా బాధేనని నాకు తెలుసు లక్ష్మి. మరి మీకు? నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ రాముకు మాటలు వస్తాయనే ఆశతో ఆనందంతోనే వెళుతున్నాను. ఆ ఆశతోనే నేను రాముని మీతో పంపిస్తున్నాను. లక్ష్మి, నాకు రాముకు నువ్వు చూపిన ఆదరణ, ఆప్యాయత ఈ జన్మలో మర్చిపోలేను. లక్ష్మి, ఎందుకు ఏడుస్తున్నావు? మరి మీ కళ్ళు ఎందుకు చెమ్మగిల్లాయి? ఎక్కడో పుట్టాం, ఎలాగో కలుసుకున్నాం, మళ్ళీ విడిపోతున్నాం. ఆ బాధకి కళ్ళు చెమ్మగిల్లాయి లక్ష్మి. కలుసుకున్న వాళ్ళంతా విడిపోక తప్పదా? పచ్చని తీగకు ఎండిన మూడుకు పొత్తెలా కుదురుతుంది. ఆశలతో ఆనందంతో కలకల్లాడే ఉజ్వలమైన భవిష్యత్తు కలదానివి నువ్వు. ఆశలన్నీ నశించి చీకటిలో దారి తెలియక అల్లాడే అభాగ్యుణ్ణి నేను. నా చీకటి ఎందుకు పంచుకుంటావు లక్ష్మి? లక్ష్మి, ఇప్పుడు కాస్త బాధగానే ఉంటుంది, కానీ ముందు ముందు మంచి రోజులు వస్తాయి. ఆ ఆనందంలో ఈ బాధ మరుగుపడిపోతుంది. చేతికి దొరికిన పెన్నిది చేజారిపోయిన పేదవాడి కథలా ఉంది నా పరిస్థితి. మనకు ప్రాప్తం లేని వస్తువు మీద ఆశలు పెంచుకోవడం అవివేకమని నాకు తెలుసు. కానీ నా మనస్సుని సమాధానపరచుకోలేకపోతున్నాను. ఇన్నాళ్ళు రాము నా సొంత బిడ్డలాగా చూసుకున్నాను. మిమ్మల్ని నా దైవంలాగా ఆరాధించాను. రాము, రాము, రానాయన పోదాం. రాము, లక్ష్మిని ఇప్పుడు లేపకూడదు. రామయ్య. ఏం బాబు? లక్ష్మిని రాము మరీ అడిగాడని చెప్పు. అలాగేనండి. రాము, వెళ్ళేది వైద్యానికి. అక్కడ కుక్కల్ని రానివ్వరు నాయన. జాకీని ఇక్కడే ఉండని రామయ్య. అలాగే బాబు. ఎడవకు రాము, జాకీకి ఏం పర్వాలేదు. జాకీ లోపలికి పద, పద. వెళ్ళొస్తాను రామయ్య. అలాగే బాబు. తప్పు రాము, వైద్యానికి వెళ్తూ కంట తడి పెట్టకూడదు బాబు. ఇప్పుడే గుడికెళ్ళి నీ పేరుని అర్చన చేయించి వస్తున్నా. ఇదిగో ప్రసాదం తీసుకో. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు, నీకు మళ్ళీ మాటిస్తాడు. సంతోషంగా వెళ్ళిరా బాబు. రాము, నీకు డాక్టర్లు మంచి మందులు ఇచ్చి నయం చేస్తారు. మళ్ళీ మాటలు వస్తాయి. అప్పుడు మీ నాన్నతో
పలానా ఊళ్ళో సీత అనే అమ్మాయి ఉందని, వాళ్ళేది మన సొంత ఇంటి లాంటిదేనని, ఆ ఇంటి వాకిళ్ళు ఎప్పుడూ మన కోసం తెరిచే ఉంటాయని, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాళ్ళ ఇంటికి పోవచ్చని గుర్తు చేస్తావు కదూ రాము? లక్ష్మి, రాముకి నాకు నీకంటే ఆత్మీయులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. వెళ్ళొస్తాం లక్ష్మి. పదరాము. మిస్టర్ రాజా, కుర్రవాణ్ణి పూర్తిగా పరీక్ష చేశాను. అతని గొంతులో ఏ లోపం నాకు కనిపించడం లేదు. ఇది కేవలం షాక్ వల్ల వచ్చిన మూగతనం. దీనికి ఆపరేషన్ చేయవలసిన అవసరం కానీ, చేస్తే వచ్చే ప్రయోజనం కానీ నాకేం కనిపించడం లేదు. డాక్టర్, అలా అనకండి డాక్టర్. నా ఆశ నిరాశ చేయకండి. నాకు ఈ లోకంలో ఉన్నది రాము ఒకటి. వాడు చదువుకొని పెద్ద ఉద్యోగం చేసి అభివృద్ధిలోకి రావాలని ఆశీర్వదించండి డాక్టర్. రాజా, నీకు లెటర్ ఇచ్చి పంపిన డాక్టర్ గారు నాకు గురువు, తండ్రి లాంటివారు. ఆయన పంపిన కేసు అంటే నా సొంత కేసు కంటే శ్రద్ధగా చూసుకుంటాను. కానీ నాకు సాధ్యం కానిది సాధ్యం అవుతుందని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను. డాక్టర్, ఎలా ఉంది? మా రాముకు మాట వస్తుందా? ఐఎమ్ సారీ మిస్టర్ రాజా, ఇందులో నేను చేయగలిగిందంటూ ఏమీ లేదు. మనస్తత్వాన్ని బట్టి వైద్యం చేయిస్తే ఫలితం ఉండొచ్చు. సైకో ట్రీట్మెంట్ చేయించి చూడండి. సరే. మీ అమ్మ లోపల చిక్కుపడిపోయింది, ఇల్లు కూలింది, కాసేపట్లో మీ అమ్మ చనిపోతుంది. అమ్మాని కేకే రాము, రాము నిప్ప లోపల చిక్కుపడిపోయింది. అమ్మాని కేకే రాము, అమ్మాని కేకే రాము. అమ్మ అమ్మ నిప్పు మంటలు, అమ్మ అమ్మ నిప్పు మంటలు, అమ్మ అమ్మ నిప్పు మంటలు, కేకే రాము. అమ్మాని పిలు రాము, అమ్మ 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 అమ్మ. లాభం లేదు, ఇంతకు మించి చేస్తే అతని మెదడు దెబ్బతినవచ్చు. డాక్టర్, నా రాముకి మాటే రాదా డాక్టర్? ఐఎమ్ వెరీ సారీ. నేను దేవుణ్ణి కాదు, డాక్టర్లకు సాధ్యం కాని జబ్బులు చాలా ఉన్నాయి. రాముకి ఇక మాట రాదు అన్న సత్యం మీరు గ్రహించడం మంచిది. డాక్టర్, రాము! ఏరా రాము, ఆకలి అవుతుందా? టౌన్కి వచ్చాం, డాక్టర్లందరినీ చూశాం. అందరూ చేతులు వెల్లికిలేశారు. ఏ పాడు దప్పినా సాపాడు దప్పుతుంది. అదిగో ఆ అంగడికి వెళ్ళేదన్న కొనుక్కొస్తా. నువ్వు సంచి జాగ్రత్తగా చూస్తూ ఉండు, ఎక్కడికి వెళ్ళకు. ఇప్పుడే వస్తా.
ఏరా నిన్ను సంచి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పిపోయారా? మరెక్కడికి పోయావురా? నీకు నోరే కాదు, బుద్ధి కూడా లేదు. నువ్వు ఒట్టి నష్టం చేతకు నేను. ఆనాడు మీ అమ్మను పొట్టన పెట్టుకున్నావు, ఈనాడు ఉన్న డబ్బు కాస్త దొంగర పాలు చేశావు. ఆఖరికి నా ప్రాణం తీస్తేనే కానీ నీకు చావు రాదు. నీకు చావు రాదేరా? నా కడుపులో ఎందుకు పుట్టావరా తెలిసి చావడం ఎలాగో నాకు తెలియలేదు నాన్న. రాము రాము, నేనెంత దుర్మార్గుండి నాయన. వైద్యం చేయించి నోరు తెప్పించడం చేత కాలేదు, కానీ గుడ్డిని మాదిరింటి మాటమే చేతనయ్యింది. నోరుంటే నా బతకటానికి అరగట. సూర్యుడికి నోరుందా? చంద్రుడికి నోరుందా? సకల జీవరాశుల్ని కాపాడే ఆ దైవానికి నోరుందా? నీకు మాత్రం నోరు లేకపోతే ఏం నాయనా? నోరు లేకపోతే ఏం నాయనా? రాము బాబు, నీ బ్రతుకంతా మూగ బ్రతుకు. నీకు నోరు వచ్చే అదృష్టం లేదని డాక్టర్లు చెప్పేశారు. నా ఆశలన్నీ అడుగట్టిని రాము, అడుగట్టిని. నీకు నోరే కాదు, బుద్ధి కూడా లేదు. నువ్వు వచ్చి నష్టం చెట్టుకునేవిగా. ఆనాడు మీ అమ్మను పక్కన పెట్టుకున్నావు, ఈనాడు ఉన్న డబ్బు కాస్త దొంగల పాలు చేసి ఆఖరికి నా ప్రాణాలు తీస్తేనే కానీ నీకు చావు రాదురా. నీకు చావు రాదేరా? నీకు చావు రాదేరా? రాము రాము, ఇంకెప్పుడు నిన్ను కొట్టనుగా నాయన. ఎందుకు నాయన ఏడుస్తున్నావు? చెప్పు. దాహం వేస్తుంది. నీకు సోడా కావాలా బాబు? ఇప్పుడే తెస్తాను, ఇప్పుడే తెస్తాను బాబు. బాబు, ఎంత సాహసం చేశావురా? నువ్వు పోయిన తర్వాత నేను ఎందుకురా బ్రతకను? ఎవరి కోసం బ్రతకాలి? నేనంత పాపినా? నువ్వు పోయినా భారం తగ్గిద్దామనుకున్నావా నాయన? చెట్టు కాయ భారమా, ఈ తనువుకు ప్రాణం భారమా? అంత పోదలుచుకుంటే ఇద్దరం కలిసే పద పద. దీనుల కాపాడుటకు దేవుడే ఉన్నాడు, దేవుని నమ్మినవాడు ఎన్నడూ చెడిపోడు. ఆకలికి అన్నము, వేదనకు ఔషధం, పరమాత్ముని సన్నిధికి రావే ఓ మనసా.
రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా పాలిటి ఇలవేలుకు నీవేనయ్యా ఎదురు చూసు కన్నులలో కదిలేవయ్యా మా పాలిటి ఇలవేలుకు నీవేనయ్యా ఎదురు చూసు కన్నులలో కదిలేవయ్యా పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడవీవే పేదల మొరలాలించే విభుడవు నీవే కోరిన వరములనొసగే వరదుడవీవే అజ్ఞానపు చీకటికి దీపము నీవే అన్యాయము నెదిరించే ధర్మము నీవే నీవే కృష్ణ నీవే కృష్ణ నీవే కృష్ణ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య కుంటివాని నడిపించే బృందావనం గుడ్డివాడు చూడగలుగు బృందావనం కుంటివాని నడిపించే బృందావనం గ్రుడ్డివాడు చూడగలుగు బృందావనం మూఢునికి జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం మూఢునికి జ్ఞానమొసగు బృందావనం మూగవాని పలికించే బృందావనం అందరినీ ఆదరించు సన్నిధానం అభయమిచ్చి దీవించే సన్నిధానం సన్నిధానం దేవుని సన్నిధానం సన్నిధానం రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య కృష్ణ 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 కరుణించే చూపులతో కాంచవయ్యా శరణ సగే కరములతో కావవయ్యా కరుణించే చూపులతో కాంచవయ్యా శరణ సగే కరములతో కావవయ్యా మూగవాని పలికిల్చి బ్రోవవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా మూగవాని పలికిల్చి బ్రోవవయ్యా కన్న తల్లి స్వర్గములో మురిసేనయ్యా నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారము నీవేరా రారా కృష్ణ నిన్ను చూసి బాధలన్నీ మరిచేనయ్యా ఆధారము నీవేరా రారా కృష్ణ 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 రారా కృష్ణ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య దీనులను కాపాడ రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య రారా కృష్ణయ్య నేను కూడా
కూడా మీ అమ్మనే కదా? రాము, రాము, వచ్చావా బాబు? మాట్లాడు బాబు, మాట్లాడవే. లేదు లక్ష్మి, వెళ్ళిన దారినే తిరిగి వచ్చాం. రాముకి మాటలు వచ్చే అవకాశం ఏదైతే డాక్టర్ చెప్పారు. ఇక వాడి బ్రతుకంతా మూగ బ్రతుకు. అలా అనకండి. డాక్టర్ లేని దేవుళ్ళ వాళ్ళ మాటకేం తిరుగులేదా? రాము, భయపడకు బాబు, నీకు తప్పక మాట వస్తుంది. నా మాట నమ్ము. ఆ రోజు గుడిలో దేవుడిచ్చిన వారం ఎన్నటికీ వృధా పోదు. ఆ ఆశ నాకు అణుమాత్రం కూడా లేదు లక్ష్మి. బ్రతుకు ఉన్నన్నాళ్ళు ఆశ అనేది ఉండక తప్పదు. వెళ్ళొస్తాం లక్ష్మి. రాము విషయం చెప్పి పోదామనే వచ్చాను. కాస్త ఆగండి. రాముకి మాట రాదన్న సంగతి చెప్పడానికే వచ్చారా? దానికి శ్రమపడి ఇంత దూరం రావడం ఎందుకు? ఒక్క ఉత్తరముక్క రాస్తే సరిపోయేదిగా. రాముని నా నుంచి దూరం చేయకండి. అతనికి ఇప్పుడు ముఖ్యంగా కావలసింది తల్లి ప్రేమ. రాముకి ఏనాటికైనా మాట వస్తుంది, మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తాడు. అప్పుడు కావాలంటే రాముని మీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్ళండి. కానీ అంతవరకు రాముని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేనేమాత్రం ఒప్పుకోను. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నేనెవరిని? మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నా. రాముని ఇక్కడే ఉండనివ్వండి, నా దగ్గరే ఉండనివ్వండి. రాము, రండి. రా బాబు. అయ్యో, వాడు వచ్చేసాడయ్యా. ఎవరాడు? వాడు లేడు, తారతండి గారు కొడుకుతో సహా లక్ష్మితోనే మకాం పెట్టేశాడు. అలాగా? తీసుకొచ్చి అమ్మో, నువ్వు నీ వెనకాల దయలేదు కోసై. సరే అయ్యా, కోసేయండి. లక్ష్మికి ఒక్క గింజ కూడా మిగలకూడదు. ఎవరన్నా వస్తారు మళ్ళీ చల్లా చదువుగా కోసిపడేయండి. కనండి కనండి. ఇదే వస్తుందిరా, వస్తుందేమో. పోయి పట్టుకోండి పట్టుకోండి. పట్టుకో పట్టుకో, కట్టి కట్టి కట్టిరా. ఏది ఆ గొడవ లేది? తోడబంగా తీసాడంట. జలమ చంచల లతికరుహ పంచశిరు బారికి నోర్వంగ చాలన్. ఎంత జలమ, ఓహో ఎంత చూస్తుంటే ఈ కుక్క అరస్తా పరిగెత్తుకొచ్చింది. మన దొంగ పని బయటపడుతుందని దాన్ని పట్టుకుని కట్టి లాక్కొచ్చేసా. ఎట్టా ఈ కుక్క కోసం ఆ తారతిండి గారు ఇక్కడికి వస్తాడు. అప్పుడు ఎక్కది మన ట్రైన్. దాని నోటింటే పడలే కరిచేస్తురా లోపల. అయ్యా భయపడకరా, నీకేం పడలేదు. కట్టే నోటింటే లోపల తీసుకో, కట్టే కట్టే. బాలక, ఎచ్చటికేగితివిరా? నీ తాతను మరిచిపోయి ఇన్నాళ్ళు ఎక్కడుంటివిరా? నీకై మామిడి పండ్లు పట్టు తేనె తెచ్చి నీవు రాలేదని బావిలో పారవేసింది. ఏమిరా, ఎవరి కోసమే వెతుకుచుంటివి? ఓ, నీ మిత్రుడు కాలభైరవుడు కనిపించడం లేదా? వాడు మానవుడు కాదే, విశ్వాసము కలవాడే. ఎవరో పట్టి కట్టివేసి ఉంటారు. సరే, నీ మిత్రుని వెతికి తెచ్చి నీకిచ్చుట నా తక్షణ కర్తవ్యం. బయలుదేరం.
ఆగము, ఇప్పుడే నేను నువ్వు వచ్చేదను. మిత్రమా, బయలుదేరము. రాము, రాము, సుబ్బమ్మా, రాము ఎక్కడ? ఒక్కకి గిన్నెలో పాలు పోసి ఇచ్చాను, గిన్నె తీసుకుని బయటకు వెళ్ళాడు. రాము, ఏమిట్రా కుక్కరుకుంది? అయ్యా, తిండి తినేటప్పుడు కూడా కుక్కర్ వస్తుంది, నక్క కూస్తుందని ఏమిటి సణుగుడు? నీకు బయట వచ్చిందయ్యా. తినయ్యా, తిను తిను. ఏం బాలక, మన కాల భైరవుడేనా? ఎవరినో వస్తా, తొందరగా వచ్చేయి. పెద్దోడా, ఏమిటిరా కొండ చెప్పుడు? వెళ్ళి చూడరా. ఏం బాలక, పైకి రాలేకపోతున్నావా? నువ్వు అక్కడే ఉంటూ, నేను తిరిగి వస్తా. నిన్నెత్తుకుంటూ నీ అవ్వస్తాడు. గోతులో పాకేసి కొట్ల చచ్చొచ్చేస్తా. పెద్దోడా, లోపల ఏం చేస్తున్నావు? కుక్కను వదిలేసేవి. ఆవిడవా నువ్వు? ఆవిడ ఏమిట్రా అలా చూస్తావు? నువ్వే ఇన్నాళ్ళు ఈ ఊర్లోనే ఉన్నావా? నాకు తెలియనే లేదే. వయసు వచ్చినా నీలో ఎక్కువ మార్పు రాలేదు. నమ్మక ద్రోహి. రాజ్యలక్ష్మి తండ్రి గోపాలాన్నే తెలియలేదా నీకు? పడిపంతులు గోపాలనివా? చూడరా విషసర్పమా, మా రాజ్యలక్ష్మితో నువ్వు తీయించుకున్న ఫోటో నీ నిజ స్వరూపం బయట పెట్టాను. గోపాలం, ఆ ఫోటో ఇలా ఇవ్వు. నీకివ్వను, తీసుకెళ్లి పోలీసులకు ఇస్తాను. గోపాలం, 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 నీకివ్వను. ఆ ఫోటో ఇవ్వు. గోపాలం, గోపాలం. అయ్యా, అయ్యో, ఎక్కడ పోయారే? రే సుబ్బన్న, కోటిగా కోదన్నా, రండ్రా. కుక్క తప్పించుకు పారిపోయింది. ఆ రాజాగాన్ని వెంట పెట్టుకొస్తుందేమో. మీరంతా రెడీగా ఉండాలి. ఓ, అదంతా మేము చూసుకుంటాం. భలే. గోపాలం, ఆ ఫోటో ఇలాగివ్వు. నేనివ్వను. గోపాలం, గోపాలం, ఆ ఫోటో ఇలాగివ్వు. నేనివ్వను. గోపాలం. అదిగో బాయ్, అందులో రాజ్యం నీకోసం ఎదురు చూస్తుంది. నిండు గర్భిణితో ఎదురు చూస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది. ఇంకెంతకాలం ఎదురు చూస్తుంది పాపం. గోపాలం, గోపాలం, నీకు పిచ్చెక్కిందా? నన్ను బహుళ అది కూని హత్య. హత్య? ఏదిరా హత్య? కన్న తండ్రిని కూడా విడిచి అన్నిటికీ నిన్నే నమ్ముకున్న నా బిడ్డ రాజ్యాన్ని నమ్మించి గొంతుకొచ్చావే,
అది హత్య కాదా? నీకు పుట్టబోయే బిడ్డని తల్లి కడుపులోనే హత్య చేసి కదరా ఘాతకుడా. రాము రాము బాబు, రాము లక్ష్మి చాలా సేపటి నుంచి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో, దాడే తెలియటం లేదు. అలాగా, నేను వెళ్ళి చూసిస్తాను. రాము, 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 నువ్వు ఇక్కడున్నావా బాబు? నీకోసం ఎంత వెతికాను. ఉండు, ఇక నయం ఎవరు లేరు. పారిపోదాం పద. ఎందుకంత తొందర? వెతుక్కుంటూ ఇంటికి వచ్చిన సుందరాంగిని ఊరికే పోనివ్వడం న్యాయమా? ఈ మూగవాడి కోసం వాడు అబ్బే వస్తాడనుకున్నా. శుక్రవారం సాక్షాత్తు లక్ష్మీదేవి నువ్వే వచ్చావు. ధర్మంగా ఉందా? ధర్మమో అధర్మమో తరువాత నిన్నిక్కడ రక్షించేవాడెవ్వడూ లేడు. ఒకవేళ ఆ రాజాగాడు వచ్చి నిన్ను రక్షిస్తాడనుకుంటున్నావేమో. వాడి కోసం 10 మంది రౌడీలను బయట రెడీగా ఉంచాను. ఎంత పని చేశావు? నిన్ను దేవుడు కూడా క్షమించడు. దేవుడు వాడు ముసలివాడైపోయాడు. అయినా నా విరహ బాధ వాడికేం తెలుస్తుంది? ఈ సంగతి మా రైతులకు తెలిసిందా నీ కాళ్ళు చేతులు విరగొట్టి పారేస్తాను. వాళ్ళు విరగొచ్చిందా కుంటారేంటి? ఈ లోపలే నిన్ను నా దాన్ని చేసుకుంటాను. బాబు రాజా, లక్ష్మి రాజా, అరిస్తే చంపేస్తాను. లక్ష్మి కొట్టండి. పన్నెండ్రా కాళ్ళ చేయి ఎక్కి బాయండి. ఊరిగా ఫైట్ చేస్తారేమా? నిజంగా కొట్టండి. కొట్టండి, నరకండి.
లక్ష్మి రాము, నీకు మాట వచ్చింది బాబు, నువ్వు మాట్లాడుతున్నా. అమ్మా రాము 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 నీకు లోన్ వచ్చింది. అవునా లక్ష్మి, రాముకి మాట వచ్చింది. అవును, రాము మాట్లాడుతున్నాడు. ఏది నాన్న? అమ్మా అని పిలు. అమ్మ. అన్నయ్య అన్నయ్య వద్దన్నయ్య, నా మాట వినన్నయ్య, ఇలా రాన్నయ్య, వద్దన్నయ్య. అన్నయ్య అన్నయ్య సార్, రంగన లక్ష్మీ రాముని ఇక్కడ కట్టిపారేశాడు. నేను వచ్చి వాళ్ళని విడిపించకపోతే వీళ్ళందరూ చుట్టుముట్టాడు సార్. కానిస్టేబుల్ రంగన్న అరెస్ట్ చేయి. గంగన్నాడే. గంగన్న చనిపోయాడు. ఏమిటి, మా నాన్న చనిపోయాడా? అవును, నూతులో పడి చనిపోయాడు. అందుకు కారణం నేనే. గంగన్న ఈ పాటికి మా రాజ్యాన్ని కలుసుకునే ఉంటాడు. అయితే నువ్వు నడు స్టేషన్కి. మా తాత చాలా మంచివాడు, ఆయన్నేమి చేయకండి. నీకు నోరు వచ్చిందా? నన్ను తాత అన్నావు, నాకు చాలా సంతోషం. ఆయన నీ పేరేంటి బాబు? రాము. రాము, చాలా మంచి పేరు రా. అన్నయ్య, నిన్ను నాన్నను మంచి దారి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఫలించలేదు. అందరూ స్టేషన్ రాండి, పదండి. నాన్న చచ్చిపోయాడు, అన్నయ్య జైలుకు పోయాడు, ఇల్లంతా తగలబడిపోతుంది. పోనీలే, చేసిన పాపాలన్నీ ఈ మంటలో కాలిపోని. లక్ష్మి, ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో మనోవేదనతో వచ్చాను. నా రాముకి మాట వచ్చింది, మనశ్శాంతిగా పెడుతున్నాను. వస్తాను లక్ష్మి. రామయ్య. రాము, చక్కగా చదువుకొని మంచి పేరు తెచ్చుకో బాబు. బుద్ధిగా నడుచుకుంటావు కదా. వస్తాను లక్ష్మి. రా. రాము, 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 రాము.
లక్ష్మి, నీ జీవితంలో నాకు కూడా కాస్త చోటివ్వగలవా? ఏనాడు మా ఇంట్లో మీకు చోటిచ్చాను ఆనాడే నా మనసులో కూడా మీకు స్థానం ఇచ్చాను. లక్ష్మి, లక్ష్మి, పచ్చని చెట్టు ఒకటి, వెచ్చని చిలకలు రెండు, పాటలు పాడి జో కొట్టాలి జో